ఏం చేస్తున్నా? ఆలయానికి ఆయన వచ్చాడు. ఈ ఆలయాన్ని మనం పాడు చేస్తుంటే ఏ విధం చేతనైందో మనం పాడు చేయబడతామనే వాక్యంలో స్పష్టంగా గట్టిగా కఠినంగా చెప్పబడుతుంది. ఇదే పాడైపోతే దేవుని సన్నిధి కోల్పోతాం. ప్రభు మన మధ్య సంచారం చేయడం కోల్పోతాం. ప్రభు మనల్ని కలుసుకోవడం అనేది కోల్పోతాం. ప్రభు మనతో మాట్లాడడం అనేది పోగొట్టుకుంటాం. ప్రభు తన ప్రభావం ఏమైతే మనలో ఉంచాడో దాన్ని పోగొట్టుకుంటాం. ప్రభు మనల్ని విడిచిపెట్టిపోతాడు. కేవలం ఉండొచ్చు, రక్షణ పొందాను, బాప్తిసం పొందాను అని మనం అనుకుంటుంటాం. కానీ ప్రభు మనం విడిచిపెట్టాడా? ప్రభు సహవాసాన్ని కోల్పోయినామా? ప్రభు సన్నిధిని మన మధ్య ఆయన సంచారాన్ని స్పృశించలేకపోతున్నామా? మోషేతో అన్నాడు, ఐ విల్ కమ్యూన్, నేను నీతో మాట్లాడుతా అన్నాడు. ఆయన మాట్లాడడం మా జీవితంలో పోయిందా? మనలోని ఆయన మహిమను పోగొట్టుకున్నామా? మన మీద ఆయన ప్రసన్నత అనేది మరుగైపోయిందా? మేఘముతో నేను కప్పుతున్నాను ఆయన అన్న దేవుడు నేను మన జీవితాలను అంటే మేఘాలతో కప్పివేశాడా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. అలాంటి స్థితిలో ఉంటే ప్రభువులో పాలు పొందడానికి సాధ్యం కాదు.